మన ఏదో ఒక వీడియో చూస్తుంటే ఒక అమ్మాయి చెప్తుంది, ముస్తోలు చేసినంత సెక్స్ ఈ పొరగాలు చేయలేదు ఈ మధ్య అంటుంది. అంటే యూత్ అంత పాడైపోయింది. దేనివల్ల? ఈ చెడు సవాసం, చెడు వ్యసనాల వల్ల. సిగరెట్ తాగితే మగతనం తగ్గుతుంది, మందు తాగినా మగతనం తగ్గుతుంది, నైట్ పడుకోకపోయినా మగతనం తగ్గుతుంది, బూత్ సినిమాలు చూసినా మగతనం తగ్గుతుంది, హస్తప్రయోగం చేసినా మగతనం. ఇప్పుడు ఎన్ని కారణాలు ఉన్నాయి? జనాలు ఏమనుకుంటారు దేంతో చాలా కారణాలు ఉన్నాయి అంగస్తమనం తగ్గడానికి. సాయంత్రం 7:30 నుంచి సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి మన బ్రెయిన్లో, మన బీజకోశాల్లో. 7:30కి పడుకోవాలి, కాదు కుదరాలంటే 10:30కి పడుకోవాలి. కాదు నేను 2 o'clock పడుకుంటా 3 o'clock పోయినట్టే. అది మళ్ళీ పగలపూట పడుకుంటే ఉత్పత్తి కావు. ఎందుకు? పగలపూట సూర్యుడు ఉంటాడు భూమి మీద, నైట్ సూర్యుడు ఉంటాడు, బ్లాక్ కలర్ ఉంటుంది. ప్రకృతి దేవుడు రాత్రి కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి, పగలు కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఇప్పుడు హైదరాబాద్లో షుగర్ ఎక్కువ ఉంది, వరల్డ్ వైడ్గా డయాబెటిక్ సిటీ అంటారు. ఎందుకు? ఇక్కడ సరిగ్గా పడుకోరు, నైట్ తింటుంటారు, అందుకోసం షుగర్. ఇక్కడ డయాబెటిక్ సిటీ అంటారు హైదరాబాద్లో. నన్ను అడిగితే డయాబెటిక్ సిటీ పక్కన పెడితే వరల్డ్ వైడ్గా అంగస్తమన సమస్య హైదరాబాద్లో ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. ఎందుకు? అంతమంది పేషెంట్ ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు నేను బొంబాయిలో ఉన్నాను అనుకోండి, 12 సంవత్సరాలు ఎక్కడ చూశాను నేను. నైట్ లైఫ్ లేదు బొంబాయిలో. హైదరాబాద్ నైట్ లైఫ్ ఉంది. చూడండి, 2:30 గంటలకు 3 గంటల దోశ తింటుంటారు రోడ్డు మీద. మనం ఎప్పుడు ప్రకృతికి విరుద్ధంగా వెళ్తామో మన బాడీలో చేంజెస్ వస్తుంటాయి. దేవుడు ఏం చేశాడు? దినమంతా పని చేసుకోండి, రాత్రి అంటే విశ్రాంతి తీసుకోండి. బాడీ డీటాక్స్ అవ్వాలా, రీజనరేట్ అవ్వాలా బాడీ. ఆ పండుకుంటే అవకాశం ఇచ్చినాడు. మళ్ళీ మనం ముఖ్యమైన అవయవాలన్నీ ఫ్రెష్ అవుతాయి, రీజనరేట్ అవుతాయి, డీటాక్స్ అవుతుంది మన బాడీ. మళ్ళీ ఈ సమస్యలు లేకుండా ఉంటాయి. నైట్ పడుకోం, పగలపూట పడుకోం, ఎక్సర్సైజ్ చేయం, వాకింగ్, అస్తమానం బూత్ సినిమాలు చేస్తాం, హస్తప్రయోగం చేస్తాం, అన్నీ చేస్తామంటే సమస్యలు వచ్చినట్టే, వచ్చి పైన పడినట్టే. దాంపత్య జీవితం శృంగారంలో సునామీ వస్తుంది. ఇప్పుడు సునామీ రాబోయే రోజుల్లో చెప్తాను కదా. సెక్స్ చేయరా అంటే చేయండిరా బాబు నాతో కూడా అంటే అంటాడు, మగాడు చేయడానికి అంత రెడీ ఉండడు. అన్ని రోజులు అంత బ్యాడ్ డేస్ రాబోతున్నాయి అనుకుంటాను నేనైతే. ఎవరైనా ఆహ్వానించినా కూడా సెక్స్ చేయండిరా మాతోనన్నా కూడా సెక్స్ చేయని స్థితిలో ఉంటాడు మగాడు. అంత ఘోరంగా మారుతున్న స్థితి. అదంతా ఏం లేదు, మన లైఫ్ ఇస్తేలమ్మా, మన చేతులారా పాడు చేసుకుంటాం. నేను చెప్పేది ఒకటే, మీరు నైట్ తొందరపడుకోండి, మార్నింగ్ విటమిన్ D 7 to 8 డైలీ తూచా తప్పకుండా, చెప్పులు లేకుండా భూమి మీద గడ్డి మీద వాకింగ్ చేయండి. విటమిన్ D లేకపోతే మీ బాడీలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్, నైట్రేట్స్ అనే కెమికల్ రాకపోవటం వల్ల అంగం సరిగా స్తంభించదు. నైట్ పడుకోకపోతే ల్యూటినైజింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, టెస్టాస్టెరాన్ హార్మోన్, ఇన్సులిన్ హార్మోన్, థైరాయిడ్, ఈ అన్ని హార్మోన్స్ రాకపోవడం వల్ల అంగం స్తంభించబడకపోవచ్చు. నైట్ పడుకోండి, మార్నింగ్ వాక్ చేయండి, సాయంత్రం ఎక్సర్సైజ్ చేయండి. బూత్ సినిమాలు, బోర్లో పడుకోవడం, హస్తప్రయోగం, మందు, సిగరెట్, గుట్కా